ఇక్కడ చూస్తున్నారు కదా, మనము కాకరతీగ అయితే వేసుకున్నాము. ఇక్కడైతే కాకరకాయలు అలాగే శంకు పువ్వులు కూడా ఉన్నాయి. ఇవి బాగా ఎక్కువ పొడవుగా హెల్దీగా బాగా గ్రో అవ్వడానికి మంచి ఫర్టిలైజర్ అయితే ఇద్దామండి. ఇక్కడ కూడా అయితే మనకు కాకరకాయలు అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు ఇచ్చే వాటర్ అయితే చూస్తాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీంట్లో ఎగ్స్, బియ్యం కడిగిన వాటర్ అన్ని మార్నింగ్ అయితే పెట్టానండి. ఇలా ఎగ్స్ కూడా తీసుకున్నాను అనమాట. దీంట్లో అలాగే టీ పొడి కూడా ఉంది. మనము కిచెన్ వేస్టేజ్ అంతా అన్నమాట. ఇలా వాటర్ అనేది మనం ఇలా మొక్కలకు, ఫ్లవర్స్ మొక్కలకు కానీ ఇలా కాకర తీగలకు కానీ ఇస్తూ ఉంటే చాలా హెల్దీగా అనేది వస్తూ ఉంటాయి. ఇక్కడ కొద్దిగా మట్టిలో అనేది వేసేయాలి. చూస్తున్నారు కదా, ఇలా అనేది ఇవ్వాలండి. మనకు హెల్దీగా అనేది వచ్చేస్తూ ఉంటాయి. ఈ వర్షాలు పడుతూ ఉంటాయి కదండి. ఈ వర్షాలు పడే టైంలో ఇలా సీడ్స్ అనేది పెట్టుకుంటే ఎంత చక్కగా గ్రో అయితే అవుతాయి. చూసారా, నేను ఇవన్నీ పెట్టి ఒక నెల అయితే అవుతుంది. కనకాంబరం నార అయితే వేసాను. ఇక్కడైతే బొప్పాయి చెట్టు, ఇవి కూడా సీడ్సే పెట్టానండి. చూడండి ఎంత చక్కగా గ్రో అయ్యాయో. ఈ వర్షాకాలంలో ఏ మొక్క అయినా సరే, మనం సీడ్స్ అయినా సరే రాదు అనే ప్రసక్తే ఉండదండి. ప్రతి సీడ్ అనేది మనం పెట్టుకుంటే ఇలా చక్కగా హెల్దీగా అయితే వస్తూ ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడైతే మిరాకిల్ ఫ్రూట్ అండి. ఇది కూడా సీడ్ ద్వారా పెట్టిందే, మన ఇంట్లోనే ఉంది మిరాకిల్ ఫ్రూట్ మొక్క అయితే. ఆ విత్తనం అయితే ఇక్కడ వేస్తే అది కూడా వచ్చింది. ఇవన్నీ పెట్టి ఒక నెల అవుతుందండి. ఒక నెలకే మనకు ఇలా అయితే వచ్చేసాయి. ఇంకా రీపాట్ అనేది చేసుకోవాలి. ఈ కరివేపాకు మొక్కనైతే చూస్తున్నారా, నేనైతే ఎన్నిసార్లు మొక్క పెట్టినా బ్రతకలేదండి నాకు. నేనైతే సీడ్ ద్వారా పెట్టాను అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి కరివేపాకుకు పూత అనేది వచ్చింది. మనము ఈ పూత అనేది ఇలా తీసేస్తూ ఉండాలి. ఇలా అనేది తీసేస్తే మళ్ళీ మనకు ఆకులు అనేది ఎక్కువ అయితే వస్తాయి. ఇక్కడ చూస్తున్నారా, ప్రతి ప్లేస్లో ఉంది. లేదు మనకు సీడ్స్ కావాలి అనుకున్న వాళ్ళు అలాగే వదిలేయచ్చు. సీడ్స్ అనేది కూడా వస్తాయి. చూస్తున్నారా ఎంత హెల్దీగా, ఎంత చక్కగా అయితే వచ్చిందో కరివేపాకు మొక్క అయితే. చూస్తున్నారు కదా, ఇవైతే వర్షాకాలం వస్తే గులాబీలు, రోజాలు చూడండి ఎంత చక్కగా, ఎంత హెల్దీగా అయితే వచ్చాయో. వర్షాకాలం వస్తే చాలా కలర్ఫుల్గా అయితే అయిపోతుంది అనమాట గార్డెన్ అయితే. చూడండి ఎంత బాగున్నాయో. ఇక్కడ ఇంకొక మొక్క చూస్తున్నారంటే, ఇదైతే నేలపైన వేసిందండి, చామంతి చెట్టు. ఒకే ఒక చెట్టుకే ఎన్ని పువ్వులు అయితే వచ్చాయి. చూస్తున్నారు కదా, మనకు కుండీలో వేసుకుంటే ఇన్ని ఫ్లవర్స్ అయితే రావండి. ఇది హైబ్రిడ్ అయితే కాదు, మనకు నాటు చామంతి అంటాం కదా, అదేను. ఎక్కువ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి కదా. ఎంత కలర్ఫుల్గా, ఎంత అందంగా ఉందో చూస్తున్నారా. మనకు ప్లేస్ అనేది ఉంటే ఇలా భూమిలో కూడా వేసుకోవచ్చు. చాలా బాగా అయితే వచ్చేస్తాయి. పూజకు పువ్వులు అయితే కొననవసరమే లేదు.